హాయ్ అండి. ఈరోజు కలెక్షన్ వచ్చేసి ట్రెడిషనల్ కలెక్షన్లో బనారసి టిష్యూ, అది కూడా రబ్బర్ ప్రింట్లో తెప్పించానండి. సూపర్ అంటే సూపర్గా ఉంటుంది, చాలా యూనిక్గా కూడా ఉంటుంది. ఇప్పటికి తెచ్చిన స్టాక్స్లో కొంచెం యూనిక్ అనే చెప్పాలి, ఎందుకంటే డిఫరెంట్ ఫ్యాబ్రిక్, మనకి ప్రింట్ కూడా డిఫరెంట్గా వస్తుంది. ఇప్పటివరకు డిజిటల్ ప్రింట్స్ చూసాం, డైయింగ్లో అలా అన్నీ చూసాం కదా. అలా కాకుండా కొంచెం యూనిక్గా ఉండేలాగా రబ్బర్ ప్రింట్లో అయితే వేయించాను. అది కూడా ఫ్లవర్ డిజైన్లో వస్తుందండి. చాలా బాగుంటుంది కలెక్షన్ మాత్రం. కలర్ కూడా సింగిల్ కలర్లో రస్ట్ కాంబినేషన్లో ఇచ్చానండి. దానికి బ్లౌజ్ కూడా మ్యాచింగ్గా చూపిస్తాను. అలాగే స్పెషల్ ఏంటి అంటే ఇది కాంబోలో కూడా డిజైన్ చేశానండి. లెహెంగా ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మనకి శారీ లాగా కూడా, అంటే పళ్ళు బ్లౌజ్తో వచ్చేసి శారీ లాగా కూడా నేను వీవింగ్ అయితే చేయించాను. మన దగ్గరుండి వీవింగ్ చేయించిన ఫ్యాబ్రిక్ ఇది చాలా బాగుంటుంది. ఇది కలర్ కాంబినేషన్స్ కూడా మనకి రెగ్యులర్గా కాకుండా కొంచెం షైనీగా లుక్ బాగుండేలాగా, ట్రెడిషనల్గా ఉండేలాగా చేయించాను. ఇప్పుడు ఆ కలెక్షన్ ఎలా ఉందని చూపిస్తాను. కలెక్షన్లోకి వెళ్ళే ముందు మాత్రం మీరు ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు మాత్రం మీరు 100% సాటిస్ఫై విధంగానే నా కలెక్షన్ అయితే ఉంటుంది. మార్కెట్ ప్రైస్ కన్నా తక్కువ ప్రైస్లో మంచి క్వాలిటీలో కావాలి, 10 మందిలో స్పెషల్గా యూనిక్గా ఉండాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ ఛానల్ మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఈ ఫ్యాబ్రిక్స్ ఇప్పుడు అర్జెంటుగా అవసరం లేకపోయినా నేను చూపించే డ్రెస్సెస్ అయితే చాలా ఐడియాస్ చూపిస్తున్నాను కదా. మీ దగ్గర ఆల్రెడీ ఫ్యాబ్రిక్స్ ఉన్న వాటికైనా ఈ డిజైన్స్ మీరు యూజ్ చేసుకోవచ్చు. అలా అయినా మీకు ఛానల్ అయితే హెల్ప్ఫుల్గానే ఉంటుంది. ఇంకా కొత్త వాళ్ళకి రీచ్ కావాలని ఇంకా ట్రై చేస్తున్నానండి, ఎందుకంటే యూనిక్గా ఉండే ఫ్యాబ్రిక్స్ అందరికీ రీచ్ అవ్వాలనేసి నేను అనుకుంటున్నాను. పర్చేస్ చేసి ఆల్రెడీ యూస్ చేసి మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒక 10 మంది కన్నా షేర్ చేయండి. నా డిజైన్స్ ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవ్వాలని అనుకుంటున్నాను. అలాగే ఇప్పుడు కలెక్షన్ ఎలా ఉందని చూపిస్తాను. ఇది వచ్చేసి మనకి బనారసి టిష్యూ ఫ్యాబ్రిక్లో వస్తుందండి. టూ సైడ్ కూడా మనకి బార్డర్ అయితే వస్తుంది. ఎక్స్ట్రాగా నేను దీనికి ప్రింట్ వేయించానండి, అంటే మనకి రబ్బర్ ప్రింట్లో వస్తుంది. డిఫరెంట్గా ఉంటుంది, చాలా యూనిక్గా ఉంటుంది. మీకు ఇక్కడ ప్రింట్ గురించి చూపిస్తాను చూడండి. మనకి పైన ఇలా వచ్చినట్టుగా చాలా స్మూత్గా ఉంటుంది. మనం హ్యాండ్ పెయింట్ వేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుందండి. మీకు పైన తెలుస్తుంది కూడా, హ్యాండ్ ఇలా పెడితే మనకు ఆ ప్రింట్ అనేది తెలుస్తుంది, అంత బాగుంటుంది. కలర్ కాంబినేషన్స్ కూడా దీనికి తగ్గట్టుగా ఉండేలాగా మంచి రోజ్ ఫ్లవర్స్, అలా ఫ్లవర్ థీమ్లో అయితే నేను ఇలా బార్డర్ లాగా ఇచ్చాను. ఇక్కడికి మాత్రం మనకి జెరీ బార్డర్ వస్తుంది, వీవింగ్లోనే వస్తుందండి, ప్రింట్ ఏం కాదు. ఇక్కడ చూడండి, మనకి బ్యాక్ సైడ్ చూస్తే అర్థమవుతుంది. ఇది మొత్తం కంప్లీట్ వీవింగ్లోనే వస్తుంది. కాకపోతే ఎక్స్ట్రాగా మాత్రం నేను ప్రింట్ వేయించాను, రబ్బర్ ప్రింట్ వస్తుందండి. చాలా బాగుంటుంది. కలర్ వచ్చేసి మనకి రస్ట్ కాంబినేషన్లో కొంచెం పింక్ షేడ్ కూడా మిక్స్ అయిపోయి షేడ్ లాగా తెలుస్తుంది, అంటే మనకి మూమెంట్లో పింక్ రస్ట్ కాంబినేషన్లో తెలుస్తుందండి. చాలా బాగుంటుంది, యూనిక్గా ఉంటుంది. రెగ్యులర్ కలర్స్ కాకుండా కొంచెం యూనిక్గానే ఉంటుంది. దీనికి కాంబినేషన్గా బ్లౌజ్ కూడా నేను డిజైన్ చేశాను. విచిత్ర సిల్క్లో లెహరియా ప్యాటర్న్లో ఇచ్చానండి. ప్రీవియస్గా కూడా ఇందులో వేరే కలర్స్లో తీసుకొచ్చాను కదా, దీనికి మ్యాచింగ్గా ఉండేలాగా ఈ ఫ్యాబ్రిక్ అయితే దీనికి డిజైన్ చేశాను. మనకి పీచ్ పింక్ కలర్లో వస్తుంది, ఎందుకంటే ఇక్కడ వచ్చిన ఫ్లవర్స్లో కాంబినేషన్ అనేది ఈ కాంబినేషన్ ఇచ్చాను కాబట్టి కాంట్రాస్ట్ కలర్లో ఉండేలాగా నేనైతే ఈ ఫ్యాబ్రిక్ డిజైన్ చేశాను. ఇది మనకి సీక్వెన్స్ వర్క్ ఇంకా థ్రెడ్ వర్క్తో ఇలా వస్తుందండి. సీక్వెన్స్ థ్రెడ్ వర్క్ వచ్చేసి మొత్తం లెహరియా ప్యాటర్న్లో వస్తుంది. అక్కడక్కడ బూటా డిజైన్ కూడా వస్తుంది. వేసుకుంటే బాగుంటుంది, మనకి ట్రెడిషనల్గా అలా చాలా బాగుంటుంది. వీటితో మనము లాంగ్ ఫ్రాక్స్ లాగా, షార్ట్ ఫ్రాక్స్ లాగా, మనకి ఎలా అంటే అలా నచ్చినట్టుగా డిజైన్ చేసుకోవచ్చు. క్రాప్ టాప్ లెహెంగాస్ కానివ్వండి, బాయ్స్కి కుర్తా కూడా చాలా బాగుంటుంది. మనం కొంచెం ఫిజింగ్ అది యాడ్ చేసుకొని డిజైన్ చేసుకుంటే చాలా బాగుంటుంది. బ్రదర్ అండ్ సిస్టర్స్కి అలా అయినా యూస్ చేసుకోవచ్చు. మదర్ అండ్ డాటర్కి లాగా నేను శారీ కూడా డిజైన్ చేశాను, అది కూడా మీకు చూపిస్తాను. కాంబినేషన్ మాత్రం చాలా బాగుంటుందండి. మనకి శారీలో అయితే ఎలాగో బ్లౌజ్ వస్తుంది కాబట్టి ఇంకా సపరేట్గా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. అలాగే శారీ వచ్చేసి మనకి సేమ్ కలర్, సేమ్ డిజైన్ అంత సేమ్ ఉంటుంది. కాకపోతే పళ్ళు ఇంకా బ్లౌజ్ అయితే యాడ్ చేయించాను. చూడండి, మొత్తం ఓపెన్ చేసి చూపిస్తాను మీకు శారీ ఎలా వచ్చింది ఏంటి అని. కలర్ మాత్రం చాలా బాగుందండి, మీకు నచ్చుతుంది ఖచ్చితంగా. చూడండి, మొత్తం ఓపెన్ చేసి మీకు వేసుకొని కూడా చూపిస్తాను. చాలా కంఫర్టబుల్గా ఉంటుంది శారీ అంతా కూడా. మనం సింగిల్ స్టెప్ అంటే సింగిల్ స్టెప్, లేదంటే స్టెప్స్ పెట్టుకున్నా కూడా మనకి ఎలా అంటే అలా ఉండిపోయేలాగా ఉందండి. చాలా లైట్ వెయిట్గా ఉంటుంది. సమ్మర్కి అయితే చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో, గోల్డ్ రస్ట్ కాంబినేషన్లో సూపర్గా వచ్చిందండి. పళ్ళు అయితే ఇలా మనకి ప్రింట్ వచ్చేసి పళ్ళుకి హైలైట్ అవుతుంది. పళ్ళు పార్ట్ ఇలా వస్తుంది అనమాట. దీనికి బ్లౌజ్ కూడా కావాలనుకుంటే మీరు కాంట్రాస్ట్ కలర్లో ఆల్రెడీ వర్క్ బ్లౌజ్ ఉందనుకోండి, అలా కూడా మీరు మ్యాచ్ చేసుకోవచ్చు. బ్లౌజ్ కూడా ఒకసారి మీకు ఇలా పెట్టి చూపిస్తాను. పింక్ షేడ్ వచ్చింది చూడండి, ఇలా వస్తుంది మనకి పింక్ షేడ్లో. ఇదైనా బాగుంటుంది, లేదు కాంట్రాస్ట్ కలర్లో కావాలి, ఆల్రెడీ వర్క్ బ్లౌజెస్ ఉన్నాయనుకుంటే అలా కూడా మనం మ్యాచ్ చేసుకోవచ్చు, ఇంకా అకేషన్ని బట్టి. కానీ శారీ మాత్రం సూపర్ అండి, చాలా లైట్ వెయిట్గా ఉంది, చాలా కంఫర్టబుల్గా కూడా ఉంది. ఇలా స్టెప్స్ పెట్టుకున్నా కూడా
ఆగుతుందన్నమాట. అంటే ఎలా పెడితే అలా ఉంటుంది, అంత కంఫర్టబుల్గా ఉంది శారీ కూడా. అలాగే ఈ ఫ్యాబ్రిక్తో నేను డ్రెస్ కూడా డిజైన్ చేశాను, అది కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను. నేనైతే లెహెంగా లాగా డిజైన్ చేశానండి, క్రాప్ టాప్ లెహెంగా. చూడండి ఎంత ప్లఫీగా వచ్చింది, చాలా లైట్ వెయిట్గా కూడా ఉంటుంది. కాకపోతే దీనికి లైనింగ్ అనేది మనం సాటిన్ కానీ శాంటూన్ లేదంటే క్రేప్ ఫ్యాబ్రిక్ యూస్ చేస్తే లుక్ ఎలివేట్ అవుతుంది అనమాట. మన కలర్ కాంబినేషన్ అంతా కూడా బాగా ఎలివేట్ అవుతుంది. బార్డర్ చూడండి ఎంత బాగా వచ్చిందో, ప్రింట్ చాలా బాగుందండి, చాలా లైట్ వెయిట్గా ఉంది. పిల్లలు మాత్రం ఇష్టపడతారు. క్యాన్ యూస్ చేశాను, ఇంకా డబుల్ లైనింగ్ కూడా యూస్ చేశాను కాబట్టి ప్లఫీగా చాలా బాగుంది, గ్రాండ్గా. అలాగే దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇందాక ప్యాటర్న్ చూపించాను కదా మీకు, లెహరియా ప్యాటర్న్లో అదే ఫ్యాబ్రిక్తో నేను బ్లౌజ్ అయితే డిజైన్ చేశాను. బ్యాక్ అయితే ఇలా మనకి బటన్స్ వచ్చేలాగా ఓపెన్ అయితే ఇచ్చానండి. ఫ్రంట్ పార్ట్లో నార్మల్ నెక్, క్యాప్ స్లీవ్స్ ప్లీటెడ్ మోడల్లో ఇచ్చాను. కింద మాత్రం కొంచెం ప్లీట్స్ యాడ్ చేశాను, సింపుల్గా ఉంటుంది కానీ బాగుంటుంది అనేసి ఇలా డిజైన్ చేశాను. చూడండి పింక్ దీంట్లో హైలైట్ అయింది అనేసి నేను బ్లౌజ్ కూడా పీచ్ పింక్లోనే ఇచ్చానండి, దీనికి రిలేటెడ్గా ఉంటుంది. మరీ డార్క్ కలర్స్ ఆడ్గా అనిపిస్తుంది అనేసి నేను పేస్టల్ కలర్లోనే ఇచ్చాను. బ్లౌజ్ అయితే చాలా బాగా సూట్ అయిపోయింది, వేసుకుంటే కూడా అంతే లుక్ వచ్చింది. పిల్లలు కూడా కంఫర్ట్గా ఫీల్ అవుతారు, అంటే న్యూ బర్న్ దగ్గర నుంచి ఎవరైనా వేసుకోవడానికి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది, చాలా లైట్ వెయిట్గా ఉంటుంది. బాయ్స్కి కుర్తాకి కూడా బాగుంటుంది, చాలా లైట్ వెయిట్గా మనకి వేసుకుంటే కూడా కంఫర్టబుల్గా ఉంటుంది. ఇంతే అండి ఈరోజు కలెక్షన్, మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చి పర్చేస్ చేయాలనుకుంటే మాత్రం స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్కి వాట్సాప్ అయినా చేయొచ్చు, లేదంటే మన వెబ్సైట్ వచ్చేసి www.cndu.in. ఈ వెబ్సైట్లో కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఇలా కాదు ఆన్లైన్లో చూసి కాకుండా మేము డైరెక్ట్గా వచ్చి చూసిన తర్వాతే పర్చేస్ చేసుకుంటాం అనుకుంటే మాత్రం మన స్టోర్కి వచ్చేసేయండి. స్టోర్ లొకేషన్ వచ్చేసి కుకట్పల్లికి దగ్గరలో ఉన్న గాజుల రామారం. మ్యాప్ లింక్ అలాగే వెబ్సైట్ లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో అయితే యాడ్ చేస్తాను. ఇంకా కూడా ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కావాలనుకుంటే ఖచ్చితంగా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చితే మాత్రం 10 మందికి షేర్ చేయండి, నాకు కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.